అంటే ఫ్రెండో మరి బేనామీ ఏమో తెలియదు కానీ ఒక వ్యక్తి కోసం ఎంత దూరం వరకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళగలుగుతారో అర్థమవుతుంది. దీని విషయం మీద ఇప్పటికీ దాదాపు 3-4 సార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం. ఢిల్లీ దాకా పోయి ఈడీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినాం. సో ఇవాళ మొత్తం అంతా మళ్ళా డీటెయిల్డ్గా చెప్పాను, స్ట్రైట్గా టు ద పాయింట్. రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీ మీద సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది న్యూస్, బ్రేకింగ్ న్యూస్. కేఎల్ఎస్ఆర్ అనే సంస్థ గతంలో ఎన్నోసార్లు కూడా మీతో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే వాహనం TS075FF0009 ఈ వాహనం కేఎల్ఎస్ఆర్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఉపయోగించారు. ఇక కేవలం ఒక కారు ఇచ్చినందుకేనా, లేకపోతే నిజంగానే వారిద్దరు చాలా దగ్గరి స్నేహితులా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీయా అని పదే చాలాసార్లు కూడా అడిగినాం. మరి ఎందుకో అటు సైడ్ నుంచి ఎవ్వరు కూడా పాపము రేవంత్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకోవడానికి రారు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రారు. ఆ కంపెనీ వాళ్ళేమో ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తారు, దీని గురించి మాట్లాడకండి అని. ఇదే కంపెనీకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు అనేది మేము అడగడం జరిగింది ఎన్నోసార్లు కూడా. ఈ కంపెనీ ఇప్పటి వరకు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి ప్రమాణ స్వీకారం ఇంకొక 4 రోజులు అయితే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ దివాలా తీసిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది. 6,000 కోట్ల కాంట్రాక్టులు. కానీ దారుణం ఏంటంటే ఈ కంపెనీకి ఏమో ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు వస్తాయి, ఆ ప్రభుత్వం ఏమో ఆ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఎంత దివాలా తీసిందంటే మొన్న నెల క్రితం ఇండియన్ బ్యాంక్ నుంచి అంటే 15 అక్టోబర్ 2025న 15 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటుంది. కనీసం 15 లక్షలు కూడా లేని ఆ కంపెనీ, ఇంత దివాలా తీసిన కంపెనీ, దానికి 6,000 కోట్ల కాంట్రాక్టులా? ఆ కంపెనీ విషయం మీద 2 రోజుల క్రితం హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే కంపెనీ ఆల్రెడీ NCLAT చెన్నైలో ఒక జడ్జి గారు నా మీద ఒత్తిడి పెడుతున్నారు, ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి, ఆ కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి అని నా మీద ఒత్తిడి పెడుతున్నారు, నేను ఈ ఒత్తిడిలో తీర్పు ఇవ్వలేనని తప్పుకున్నారు. అదో పెద్ద సంచలనమైంది. సుప్రీంకోర్టు CJI BR గవై గారు కూడా దాని మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కంపెనీ దాని మీద ఆరోపణలు వస్తున్నాయి, అయినా కూడా ఇవాళటి వరకు పెదవి విప్పలేదు. అయితే 2 రోజుల క్రితం హైకోర్టులో జరిగిన విచారణ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఒక 2-3 కంపెనీలు, చిన్న కంపెనీలు, వాళ్ళు ఇందులో కాంట్రాక్టులు చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అలా బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది. వాళ్ళు ఏకంగా సిబిఐకి ఫిర్యాదు చేసి సిబిఐ ఎందుకు దీని మీద చేపడతలేదు అని హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకు అప్రోచ్ అయ్యారు. ఇది వీడియో ప్రొసీడింగ్స్ మీకు చూపెట్టలేము కాబట్టి ఇగోండి, మొన్న జరిగిన ప్రొసీడింగ్స్కి సంబంధించిన ఫోటో ఇది, సిబిఐ విచారణకు సంబంధించిన ఫోటో ఇది. హైకోర్టు జడ్జి గారు సిబిఐ రిటర్న్ రిప్లై ఇవ్వాలి, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ సిబిఐ రిటర్న్ రిప్లై ఇవ్వాలి కేఎల్ఎస్ఆర్ మీద సిబిఐ దర్యాప్తు విషయమై అని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే
కేవలం 2 గంటల క్రితం ఈరోజు NCLATలో ఇగోండి, మీకు 2 రోజుల తర్వాత వీటికి సంబంధించిన ఆర్డర్ కాపీసు అప్లోడ్ అయిన తర్వాత ఈ 2 ఆర్డర్ కాపీస్ కూడా మీకు ఇస్తాం. NCLAT ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఈ సంస్థ KLSR ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ వాళ్ళ మీద ఈ దివాలా తీసిందనే కేసు నడుస్తున్నది కాబట్టి ఆర్థిక లావాదేవీలు ఆపేసేయాల కంపెనీ అని ఈరోజు 2 న్యాయమూర్తులు విన్న ఈ బెంచ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవైపేమో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు CBI దర్యాప్తు చేయండి అని CBIకి, ఇంకోవైపు NCLAT బెంచ్ ఏమో వీళ్ళు ఆర్థిక లావాదేవీలు ఆపివేయాలని KLSR ఇన్ఫ్రాటెక్ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టవద్దని NCLAT ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీలో 2 గంటల ముందు వాళ్ళ ఆదేశాలు ఇస్తే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమేమో ఇగోండి జన్గావ్ కొమరెల్లి వర్క్స్ KLSR ఇన్ఫ్రాటెక్కి 168 కోట్లు, సూర్యాపేట్లో పాలేరు రిజర్వాయర్ వర్క్స్ చేయనీకి 191 కోట్లు, వికారాబాద్ డిస్ట్రిక్ట్లో మహబూబ్ నగర్ వికారాబాద్ 4 లేన్ రోడ్ వేయడానికి 116 కోట్లు, కోదాడ్లో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్కి 319 కోట్లు, షాద్నగర్ పరిగి రోడ్ వేయడానికి 4 లేన్ చేయడానికి 185 కోట్లు, కొడంగల్లో వెటర్నరీ సైన్స్ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా కొడంగల్లో వెటర్నరీ సైన్స్ కాలేజ్ నిర్మాణంకి 145 కోట్లు, యంగ్ ఇండియా సంస్థ వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఇటు గురుకుల పాఠశాలలను పట్టించుకున్నట్టు లేదు కానీ యంగ్ ఇండియాకి ఈ KLSR మొత్తం వాళ్ళు చెప్పుకునేదే, మేము ఎక్కడనో చెప్తలేము. ఇగోండి KLSR మొత్తం 6,000 కోట్లు, ఇప్పుడు ఆన్ గోయింగ్ 2,500 కోట్లు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బయటికి నెలల కిస్తీల వారీగా ఇంకొకటి కూడా కోదాడులో మున్సిపల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మొన్న కోదాడుకు సంబంధించి కూడా దానికి కూడా అప్రూవల్ దొరికింది అని. ఒకవైపేమో హైకోర్టు ఆ పలానా కంపెనీ మీద CBI విచారణ చేపడుతుందని 2 రోజుల క్రితం చెప్తుంది. NCLAT అంటే దివాలా తీసిన కంపెనీలు పట్టే విచారణ ఏదైతే కోర్టు ట్రిబ్యునల్ చేస్తుందో NCLAT కూడా వీళ్ళ ఆర్థిక లావాదేవీలు ఆపేయండి, తదుపరి తీర్పు వచ్చే వరకు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు, న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చే వరకు, అప్పటి వరకు ఎలాంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఈ కంపెనీ జరపవద్దు అని చెప్పినప్పుడు ఇన్ని వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి ఈ కంపెనీ మీద ఎందుకింత ప్రేమ? బినామీ కంపెనీ కాబట్టేనా? BRS డిమాండ్ చేస్తున్నది. ఒకవైపు CBI దర్యాప్తు జరుగుతున్న మీ బినామీ కంపెనీ, ఇంకోవైపు NCLATలో దివాలా తీసిన ఈ కంపెనీ, 15 లక్షల రూపాయల అప్పు తీసుకుంటున్న ఈ కంపెనీ బ్యాంకు నుంచి, ఇండియన్ బ్యాంకు నుంచి జీతాలు కట్టుకోవడానికి వాళ్ళ ఎంప్లాయీస్కి 3 నెలలకు ఒకసారంట, 4 నెలలకు ఒకసారంట వాళ్ళ ఎంప్లాయీస్కి అక్కడ బౌన్సర్లను పెట్టి జీతాలు ఇవ్వకుండా జీతాల కోసం కూడా అప్పులు తీసుకుంటున్న ఈ కంపెనీకి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా, రోడ్లు, కొడంగల్లో వెటర్నరీ కాలేజీలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది పడితే అది 1000 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారు. తక్షణమే ఈ అన్ని కాంట్రాక్టులను కూడా రద్దు చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ CBI విచారణ అయ్యేంత వరకు, NCLATలో ఫైనల్ తీర్పు వచ్చే వరకు ఈ కంపెనీకి ఎలాంటి కాంట్రాక్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వద్దు. ఎందుకు ఇస్తున్నారు అనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మేము సుప్రీంకోర్టులో, హైకోర్టులో, NCLATలో జరుగుతున్న విచారణ చేస్తున్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటికి వస్తున్నాయి. ఓహో ఇవాళ ఇది వచ్చిందా అని. ఎందుకంటే మొత్తం కూడా తొక్కిపెట్టే అంశం. వీళ్ళకు ఎంతసేపు వీళ్ళ స్కామ్ల గురించి చర్చ జరగొద్దంట, ఈ స్కామ్లు బయటికి ఎట్లా వస్తున్నాయో దాని మీద విచారణ జరగాలనంట.
ఇక్కడనేమో సిబిఐ విచారణ జరుగుతుంది. దమ్ముంటే హెచ్ఐఎల్టీపీ మీద కూడా సిబిఐ విచారణ పెట్టండి. దాని మీద విచారణ పెట్టకుండా ఆ సమాచారం బయటికి ఎట్లొచ్చిందో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి అంట. అందుకే ఇవాళ ఏం చేస్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ అయితే దాన్ని కప్పేద్దాం, హెచ్ఐఎల్టీపీ మీద స్కామ్ ఏదన్నా వస్తే రకరకాల టాపిక్లు మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ అందాం, ఇంకేదన్నా మాట్లాడదాం, బాలసుబ్రహ్మణ్యం గారిది కాంట్రవర్సీ చేద్దాం, అన్ని ఏది పడితే అది కాంట్రవర్సీ చేద్దాం, హెచ్ఐఎల్టీపీ 5 లక్షల కోట్ల భూ కుంభకోణం గురించి ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేద్దాం, ఇలాంటి స్కాములు బయటికి తీసినప్పుడు గప్చుపుందాం, మాట్లాడొద్దు. ఇలా ఎక్కడికక్కడ కుంభకోణాలు చేసుకుంటూ కాంట్రాక్టులు కమిషన్ల కోసం, కాంట్రాక్టులు చేసే వాళ్లకు తెలంగాణ గ్రామ దేవతల గురించి ఏడ తెలుస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఎల్లమ్మను, పోచమ్మను, మాంకాలమ్మను, పెద్దమ్మ తల్లిని, వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు. ఒకళ్ళు గ్రామం ఆరోగ్యం కోసం, ఒకళ్ళు గ్రామంలో ఉన్న పశు సంపద, వేప చెట్టు, పర్యావరణం, ఎలాంటి రోగాలు రాకుండా, ఇలా ఒక్కొక్క దేవతకు తెలంగాణ సమాజం పూజిస్తుంది. నువ్వు కేవలం మతాలను కాదు, తెలంగాణ సంస్కృతిని కూడా అవమానపరిచినవు. నీకెంతసేపు తెలంగాణ బాగు కాదు, తెలంగాణ గ్రామాల బాగు కాదు, నీ కాంట్రాక్ట్లు, నీ కమిషన్లు నిండినాయా, నీ జేబులు నిండినాయా, గంతే, ఇక్కడ వరకే. అందుకే డైవర్ట్ చేయడానికే మెస్సీ వస్తున్నారు, మంచిదే, అదొక ప్రైవేట్ ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాం కాదు. అందుకే 3,000 నుంచి 12,000 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. ఒక ప్రైవేట్ ఈవెంట్కి వస్తున్నాడు, మంచిదే, కానీ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారు చెడ్డీలేసుకొని ఫుట్బాల్ ఆడేదే మాట్లాడాలి, కానీ ఈ 5 లక్షల కోట్ల భూకుంభకోణం గురించి మాట్లాడొద్దు. ఈ కేఎల్ఎస్ఆర్ అనే ఇన్ఫ్రా సంస్థ మీద సిబిఐ విచారణ, రేవంత్ రెడ్డి గారి బినామీ సంస్థ మీద సిబిఐ విచారణకు ఆదేశాలు వచ్చినా దాన్ని తొక్కేసేయాలి, ఎలాంటి మీడియాలో చర్చ రాకుండా. దయచేసి మేము మీడియా వారిని కోరుతున్నాం, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, మీరు చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెడ్డీలేసుకొని ఫుట్బాల్ ఆడితే దానికి స్పోర్ట్స్ సెగ్మెంట్లో టైం ఇవ్వండి, కానీ స్టేట్ అఫేర్స్, పొలిటికల్ అఫేర్స్లో ఇలాంటి ఒక స్కాండల్స్, ఇలాంటి ఒక కరప్షన్, నేరుగా డబ్బులు సంపాదించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయి ఉన్న కంపెనీస్ విషయం మీద ఇవాళ రాష్ట్రం ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మాట్లాడాలి. ఎక్కడికక్కడ మూకుమ్మడి నడుస్తున్నది. ఇదే కుర్చీలో కూర్చొని సుమారు వారం 10 రోజుల క్రితం అనుకుంటా జగదీశ్వర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల విషయం మీద తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు నరదిష్టి అనడం తప్పు అని దాన్ని ఖండించారు. కానీ 10 రోజుల నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ హెచ్ఐఎల్టీపీ వివాదం, రకరకాల కుంభకోణాలు అన్నీ బయటికి వస్తున్నాయో, బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఇండస్ట్రియల్ పార్క్స్కి విజిట్ చేయడానికి కూడా టీమప్ అయ్యి ఇవన్నీ నడుస్తున్నాయో, లైన్ గట్టి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన ఒక యువకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్యాంటు తీసి బట్టలు కూడా తీసి కొడతాం అని డైలాగు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు వచ్చి నిన్న సినిమాలు ఆపేస్తాం, పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఇంకోటి చేసేస్తాం, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ఇంకోటి ఆపేస్తాం. ఇట్లా ఎక్కడికక్కడ కూడా డైవర్ట్ చేయడానికి ఇదే మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తేనేమో ఇదొక డైవర్షన్, సాయంత్రం లేస్తే ఆహా రేవంత్ రెడ్డి గారు ఈ స్పీడ్లో ఉరికినరు, ఈ స్పీడ్లో ఫుట్బాల్ ఆడిర్రు. సంతోషం, ఆడండి, మంచిదే, మెస్సీ గారితో పాటు మీరు ఆడితే మంచిదే. కానీ ఇవాళ రాష్ట్రంలో మీరు జరుగుతున్న కుంభకోణాల గురించి చర్చ జరగాలి, దాని గురించి మీరు సమాధానం ఇవ్వాలి. ఏమైంది? డైవర్ట్ చేయడానికి ఇక్కడికి వెళ్ళి నేను నరేంద్ర మోదీ గారి దగ్గరకు పోయి ఇస్తావా సస్తావా అదంత పెద్ద డైలాగ్ మాట్లాడారు. పోయి ఫోటో చూసినాం ఇప్పుడే, ఇట్లా అని చేతులు కట్టుకోబట్టే. మీరు బెస్ట్, మీరు ఒక పని చేయండి. కేసీఆర్ గారు కూడా అప్పుడు ఛాలెంజ్ చేశారు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నా, ఢిల్లీకి పోతున్నా,
మళ్ళా తిరిగి తెలంగాణకే వస్తా అని ఛాలెంజ్ చేశారు. అట్లనే మీరు కూడా బెస్ట్ పోండి, అటే అయిపోతుంది. ఛాలెంజ్ చేసి నేను పోయి బుల్లెట్ ట్రైన్ తీసుకొని వస్తా, అప్పటిదాకా నేను తెలంగాణకు రాను అని అంటే అట్లనన్నా బీజేపీ వాళ్ళు ఏమని ఇస్తారు కావచ్చు. బీజేపీ ఏం సక్కనైంది కాదు. ఇంత సిబిఐ విచారణ నడుస్తున్నప్పుడు, ఇంత కోర్టు దాకా పోయినప్పుడు ఈ అంశము, హైకోర్టులో సిబిఐ విచారణ అనే పాయింట్ వచ్చినప్పుడు ఎన్సిఎల్ఏటి ఢిల్లీలో కూడా ఈ పలానా రేవంత్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తున్న కంపెనీ ఆర్థిక లావాదేవీలు ఆపేయాలని ఏదైతే దాని మీద ఆదేశాలు ఇచ్చిర్రో, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నది? ఎందుకు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నది? అప్పుడు షోదా కన్స్ట్రక్షన్స్ ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఖతం అయిపోయాయి. నరేంద్ర మోదీ గారు వస్తారు, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది, కమిషన్లు కొడుతున్నారు, అయిపోయాయి. రేవంత్ రెడ్డి గారు బావమర్ది కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటున్నాడు, అమృత్ టెండర్లు ఇప్పించుకుంటున్నాడు, అక్కడనే స్టేట్మెంట్. హెచ్ఐఎల్టీపీలో కేటీఆర్ గారు బయట తీసిన తర్వాత మొత్తం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు రాకుండా కేవలం అనుముల రియల్ ఎస్టేట్ నింపుకోవడానికి ఎట్లా ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీని వీళ్ళు తీసుకొని వచ్చిర్రు అని కేటీఆర్ గారు చెప్పిన తర్వాత బీజేపీ నాయకులు వచ్చి 6 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది, ఇంత జరుగుతుంది అని అంటున్నారు కదా. మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు? కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ డ్యామేజ్ అయ్యేసరికి స్పీడ్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, కానీ ఎస్ఎల్బీసీ టన్నల్కి రాదు. ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి, కానీ ఇవాళ వరకు సిబిఐ రాదు, ఈడీ రాదు, ఐటీ రాదు. అదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనేసరికి స్పీడ్గా జెట్ స్పీడ్లో ఏం దొరకకుండానే ఏం లేకపోయినా కూడా ఉరికొచ్చేస్తారు. ఇలా బీజేపీ వాళ్ళు ఉట్టిగా ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ కాదు. ఈ కంపెనీల మీద, ఈ కాంట్రాక్ట్ల మీద, ఈ కమిషన్ల మీద, ఈ వివాదాల మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎలాగైతే గౌరవ హైకోర్టు వాళ్ళ నేరుగా సిబిఐకి ఆదేశించిందో, రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఏదైతే యంగ్ ఇండియా వెటర్నరీ కాలేజ్ ఇన్ కొడంగల్ రోడ్లు ఈ కంపెనీకి ఇచ్చిందో, దీని మీద సిబిఐ విచారణ జరగాలి. డెఫినెట్గా మేము కూడా బీఆర్ఎస్ తరపు నుంచి ఈ యొక్క కంపెనీకి అన్ని కాంట్రాక్ట్లు ఆపేసేయాలని డిమాండ్ చేస్తూ మేము కూడా సిబిఐకి రాస్తాం. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్ళు తేల్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని ఇంకా ఇలాగే కాపాడుతూ ఉంటారా, లేకుంటే ఈ యొక్క భూ వివాదాల మీద, ఈ కుంభకోణాల మీద విచారణ చేపడతారా లేదా? భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.